ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలు ఒంటరిగా ఉండడం, లేకపోతే తల్లి చనిపోయిన తర్వాత తండ్రితో ఉండడం. అయితే ఈ నేపథ్యంలోనే పిల్లల్ని పోషించుకోలేక వాళ్ళు తప్పుదోవ పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. అయితే పిల్లల్ని రోడ్ల మీద వదిలేయడం, లేకపోతే వేరే వేరే ఆశ్రమంలో పెట్టేయడం. అయితే ముఖ్యంగా ఇలాంటి సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఎటువంటివి చేస్తే అటు పిల్లల్ని అలాగే వాళ్ళని కూడా సంరక్షించుకోగలరు అనే విషయాలపైన చర్చించుకుందాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే మ్యామ్. ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ పెరగడం కావచ్చు, లేకపోతే ఇలాంటి అంటే అఫైర్ వేరే అఫైర్లు పెట్టుకోవడం కావచ్చు, భార్యని పిల్లల్ని వదిలేసి భర్త వెళ్ళిపోతున్నాడు, లేకపోతే భార్య వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సింగిల్ పేరెంట్గా, అంటే అలాంటి పిల్లలు పెరిగే చోట తండ్రిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోవడం కావచ్చు, లేకపోతే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకపోవడం కావచ్చు, రోడ్ల మీద వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సింగిల్ పేరెంట్స్కి ఏం చెప్తారు? ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి పనులు చేసుకుంటే మంచిది, పిల్లల్ని ఎలా పోషించుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు? నాకు 30 ఏళ్ల క్రితం నేను ఒక స్కూల్లో పనిచేశా. రిషి వ్యాలీ అని, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్, జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్. అందులో ఎక్కువ మీకు అప్పట్లోనే సింగిల్ పేరెంట్ పిల్లలు వచ్చేవాళ్ళు. మీరు నమ్మలేని నిజం ఏంటంటే 2 టర్మ్స్ వాళ్ళకి ఉంటాయి. అంటే సమ్మర్ వెకేషన్ 2 మంత్స్ ఉంటుంది. నవంబర్లో ఫస్ట్ టర్మ్ అయ్యాక ఒక నెల వాళ్ళు ఇంటికి వెళ్తారు. చాలామంది పిల్లలు అలాగే ఉంటారు. ఒక పిల్లాడు వచ్చి నా దగ్గర ఎప్పుడు నా కొంగు పట్టుకునేవాడు. వాడు చిన్నవాడు, 4వ క్లాస్ వాడు. మ్యామ్, ఐ డోంట్ నో మ్యామ్ వేర్ ఐ హ్యావ్ టు గో, ఐ డెంట్ గెట్ ద లెటర్ అంటాడు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళాలో ఆ సెలవుల్లో తల్లి దగ్గరగా తండ్రి దగ్గరగా అనేది వాడికి ఇంకా లెటర్ రాలేదు. హీ డజంట్ నో వేర్ టు గో. అంటే ఆ వెకేషను తండ్రి దగ్గరికి వెళ్ళాలా తల్లి దగ్గరికి వెళ్ళాలా అనేది అతనికి ఇంకా క్లారిటీ వచ్చి ఉండదు. ఎంత బాధ అండి. అసలు వాడు చెప్తుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేవి. అసలు మీరు నమ్మలేనన్ని రకాలు ఉంటాయండి ఈ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్. మనం అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా, పిల్లలకి సమస్యలే ఉంటాయని. డబ్బులు ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఒక పిల్ల చెప్పేది నాకు, ఈ హాలిడేస్ ఏం చేసావమ్మా అంటే, మై ఫాదర్ టాట్ మీ టు ఏంటి గ్లాస్లో అంటే డ్రింక్ ఎంత పోయాలో నేర్పించాడు. అసలు మీరు నమ్ముతారా ఒక 5వ క్లాస్ పిల్లకి? దే ఆర్ వెరీ రిచ్. అంటే సొసైటీ నేను మాట్లాడేది, ఇలాంటి సొసైటీ కూడా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్న మనం ఢిల్లీలోనే ఎక్కడ అంటే బీజేపీలో ఉండి ఆవిడ ఇప్పుడు లేనట్టుంది, మనకు తెలియదు. సొంత కూతుర్ని భర్తను వదిలేసింది, విడాకులు తీసుకుంది, భర్తతో కొడుకుని పంపించింది, ఆవిడ కూతుర్ని తెచ్చుకుని వేరే వాడితో ఉంటుంది. వాడు ఆ కూతురి మీద కన్నేస్తే కూతుర్ని అప్పచెప్పి తను అక్కడ కూర్చొని అప్పచెప్పిందండి ఆవిడ. ఇంకా అంత తల్లాది, అక్కడికక్కడే నరికేయాలి అలాంటి వాళ్ళని, అవునా కదా? పైగా చెప్తుందిట సొసైటీ ఇలాగే ఉంటుంది, యూ హ్యావ్ టు బేర్ అని చెప్పిందిట. వాడి ఫ్రెండ్స్ని తీసుకొస్తే అసలు అంటే నేను అనేది ఆవిడ అసలు మనిషా ఫస్ట్ మృగమా ఆ తల్లి? ఇప్పుడు తల్లులు ఎందుకు ఇలా అయిపోతున్నారు? నువ్వు తిరుగు, నీ ఇష్టం అది. ఆ పిల్ల ఏం తప్పు చేసింది? నువ్వు కన్నావు ఆ పిల్లని, ఆ పిల్ల కోరుకోలేదు కావాలని. ఇలాంటివి చూసినప్పుడు మీరు అన్నట్టుగా అసలు పిల్లలే వద్దనిపిస్తుంది, భయం వేస్తుంది. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు కూడా ఇటీవలి కాలంలో చాలామంది వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. మొన్న కూడానండి ఒక ఆవిడ, 2 పిల్లలు, భర్త ఉన్నాడు, భర్త వేరే చోట ఉద్యోగానికి వెళ్ళాడు, ఈవిడ మరితో సంబంధం పెట్టుకుంది. అది అయిపోయాక ఇంకొకరితో సంబంధం పెట్టుకుని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది. నాకు వద్దు, కుటుంబమే వద్దని. పంచాయతీ పెడితే నేను వాడితోనే ఉంటానంటుంది. ఈ మధ్యకాలంలో మీకు ఇవే జరుగుతున్నాయి. అంటే ఈ పిల్లల్ని ఎలా పెంచాలి? ఇప్పుడు సింగిల్ పేరెంట్ అనుకోండి, వాళ్ళకు ఉండే సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి వయసు వచ్చే కొద్దీ తల్లి కొన్ని చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. అవి చెప్పడానికి తల్లే లేకపోతే వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే తలుచుకుంటేనే బాధ వస్తుంది. మీకు వయసు వచ్చే కొద్దీ వాళ్ళకి చాలా అవసరాలు ఎక్కువ ఉంటాయి. సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా. వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఉండాలి పక్కన. ఆ టైంలో అమ్మమ్మ తాతో లేకపోతే నానమ్మ తాతలో వాళ్ళైనా ఉండాలి. లేదు ఇంట్లో అత్తలు ఉంటారు, మేనత్తలు, వాళ్ళైనా తీసుకోవాలండి కేరు. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళతో సఖ్యంగా ఉండాలి. ఇప్పుడు మనం సింగిల్ పేరెంట్స్ అయిపోయి ఏమంటారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాక ఈ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఇదివరకు ఓన్లీ ఆర్థిక సమస్యలే ఉండేవి, ఇప్పుడు ఆర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. సో దీనికోసం నేనేమంటానంటే, మళ్ళా మనం పూర్వంలాగా కలిసి ఉండడం అలవాటు చేసుకోవాలి. అన్నదమ్ముల కుటుంబాలు, లేదు అన్నా చెల్లెలు ఒక్క దగ్గర ఉంటే అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తర్వాత వాళ్ళకు ఒక భరోసా దొరుకుతుంది, పెద్దలు వాళ్ళతో ఉంటారు.
మంచి చెడు పంచుకోగలగాలి. ఇంకొకటండి, తండ్రి కూడా చెప్పాలి, లేదా తల్లి కూడా చెప్పాలి, ఏమున్నా నువ్వు నాతో షేర్ చేసుకో, నేను కోప్పడను, నేను విసుక్కోను, నేను నిన్ను తిట్టను, ఈ భరోసా ఇవ్వాలి మనం. అవి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం జరిగినా చెప్తారండి మనకి. ఇవాళ బయట నన్ను ఇలా ఎవరో ఏదో అన్నారనో, లేకపోతే నాకు ఇవాళ ఇలా అయింది, టీచర్ ఇలా అన్నారు. కొన్నిసార్లు బాడీ షేమింగ్ చేస్తారు. తర్వాత మనకి శరీరంలో వచ్చే మార్పుల్ని కూడా పిల్లలు తట్టుకోలేరు. అంటే తెలియదు వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే లోపల ఆర్గాన్స్ ఇదవుతాయి కాబట్టి వాళ్ళకి కొన్ని మార్పులు వస్తాయి శరీరంలో, దాన్ని తట్టుకోవడం కష్టం. దానివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇవన్నీ కూడా తండ్రి కూడా తీసుకోవాలండి ఆ బాధ్యత. అంటే ఆడపిల్ల కదా నేను పట్టించుకోకూడదు, ఈ రోజులు అలా లేదు, ఎప్పుడూ లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనం బయాస్డ్గా చూడడం మొదలుపెట్టాం. అలా కాకుండా తండ్రి చెప్పాలమ్మా, లేకపోతే అతనికి ఇప్పుడు ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు జూనియర్ కాలేజెస్లో కూడా ఈ మెన్స్ట్రువల్ దీని గురించి, తర్వాత పీసీఓడీల గురించి చెప్పిస్తున్నారు. చెప్పించాలి. 8th క్లాస్ నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే 8th నుంచే వీళ్ళకి, 8th ఏంట్లేండి, 5th 6th నుంచే మొదలైపోతున్నాయి. కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళకి చెప్పాలండి. పాఠాలు పెట్టక్కర్లే, ఇప్పుడు సెక్సువల్ పాఠాలు పెట్టాలని అడుగుతున్నారు, అవి అవసరం లేదు. కానీ శరీరంలో వచ్చే మార్పుల గురించి, తర్వాత మగపిల్లలకు కూడా ఉంటాయి. మీరు అనుకుంటున్నారు ఆడపిల్లలకి ఈ సమస్యలని, మగపిల్లలకి గడ్డాలు మీసాలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఆడపిల్లల్లాగానే, వాళ్ళకి ఇంకో రకం సమస్యలు ఉంటాయి. అవి కూడా వాళ్ళ తల్లితోటి పంచుకోవచ్చు, తండ్రితోటి పంచుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులుగా మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే, ఆడైనా మగైనా, అంటే భర్త అయినా భార్య అయినా, మీ పిల్లలు ఏ రకంగా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు మానసికంగా ఎలా ఉన్నారు, శారీరకంగా ఎదుగుదల ఎలా ఉంది, వీళ్ళకి నేను ఏం చెప్పాలి, రాత్రి అయ్యాక ఒక అరగంట వాళ్ళకి కేటాయించండి. మీరు చాలా బిజీ షెడ్యూల్, కరెక్టే, ఆర్థికంగా మనం అన్నీ చూసుకోవాలి కాబట్టి ఒక్క అరగంట వాళ్ళతో మీరు గడిపారంటే వాళ్ళు మీతోటి పంచుకునేంత ఫ్రీడమ్ మీరు వాళ్ళకి ఇవ్వండి. అక్కర్లేని ఫ్రీడమ్ ఇవ్వడం కాదు, ఇలాంటి అవసరమైన ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా పెరగటానికి అవకాశం ఉంది.